సో ఇక్కడ వాడిన లామినేట్ వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అండి. ఎంత బాగా అనిపిస్తుందో ఫాల్ సీలింగ్. డ్రెస్సింగ్ యూనిట్ మిర్రర్ వచ్చేప్పటికి డైరెక్ట్ గా మనం వాల్కే ఫిక్స్ చేసాం. ఇది వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ స్టోరేజ్ అనమాట. ఇది చూసుకోవచ్చు ఇంటర్నల్ గా 4 పార్టీషన్ ఇచ్చి మంచి బాక్స్ వర్క్ లాగా అనిపిస్తుంది. కానీ హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకి ఒక 2 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపిస్తాను అనమాట. ఈ 2 BHK ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మనము ఆన్ సైట్ హ్యాండ్ మేడ్ మోడలర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే 1210 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ లో మనం ఇక్కడ 2 BHK ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఈ ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ వచ్చేసి స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండి. ఈ స్టాండర్డ్ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి సాయి నిర్మాణ్ డెస్టినీ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రగతి నగర్ హైదరాబాద్ లో ఉందండి. నియర్ టు కుకట్పల్లిలో ఉంటుంది అనమాట. ఈ 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ లో మనము కేవలం వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ మనం చేయలేదు. కానీ ఫాల్ సీలింగ్ లో మనము ప్రొఫైల్ లైట్ తో పాటు LED ప్యానల్ లైట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఫాల్ సీలింగ్. నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ మేనేజర్ గోపి గారు ఉన్నారండి. సో ఈ ప్రాజెక్ట్ గోపి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసామనేది ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు వచ్చేప్పటికి లివింగ్ రూమ్ టీవీ యూనిట్ లో మనం టాల్ యూనిట్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. సో ఈ టాల్ యూనిట్ ని మనం 3 doors గా డివైడ్ చేసుకున్నాం. సో లాంగ్ డోర్ పెడితే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండడం వల్ల సో దీన్ని మనం 3 doors గా స్ప్లిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీవీ యూనిట్ కి బేస్ అనేది ఇలా హైలైట్ చేసుకున్నాం. స్టెప్ అప్ డౌన్ గా డిజైన్ ఇలా ఈ విధంగా చేసినాం. డ్రా డిజైన్ అనేది. సో ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ అనేది ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసినాం. సో ఇన్సైడ్ మనకి అలానే చూసుకున్నట్టు సాకెట్ ప్రొవిజన్ ఉంటుంది టీవీ యూనిట్ కి. ఇక్కడ మనం హైలైటర్ తో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అనేది ఇలా హైలైట్ చేస్తున్నాం విత్ టీ పట్టీతో. ఇక్కడ మనం అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక టాల్ యూనిట్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. అల్యూమినియం ఫ్రేమ్ విత్ బ్లాక్ ప్రొఫైల్. సో ఇన్సైడ్ ఈ విధంగా టాల్ యూనిట్ మనం ప్రొఫైల్ అనేది స్ట్రిప్స్ అనేది ఈ విధంగా డిజైన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే డార్క్ గ్రే స్టోన్ ఫినిష్ లోవర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ గా ఇంకొక స్టోరేజ్ ఇన్వర్టర్ గురించి మనం ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే మనం ఇవ్వడం జరిగింది. సో చూడండి దగ్గర మనకి నియర్లీ ఒక 12 to 15 feet విడ్త్ లో మనం ఇక్కడ ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో కూడా మనం ఫాల్ సీలింగ్ చేయలేదండి. కేవలం లైటింగ్ మాత్రం మనం ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. సో డైనింగ్ ఏరియాలో ఉన్న 2 యూనిట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ముందుగా ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇంటర్నల్ గా సిమెంట్ సెల్స్ ఉన్నాయి అనమాట. వీటికి మనము స్ట్రాంగ్ గా ఫ్రేమ్స్ చేసుకొని ఈ విధంగా ప్యానలింగ్ చేసి డోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. మీరు చూస్తే మాత్రం మీకు ఒక మంచి బాక్స్ వర్క్ లాగా అనిపిస్తుంది. కానీ లోపల చూడండి మనం ఎంత నీట్ గా ఫ్రేమింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ వర్క్ లాగా అనిపించేలాగా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనము క్రాకరీ కమ్ పూజా యూనిట్ గురించి మాట్లాడుతున్నాం అండి. సో క్రాకరీ కమ్ పూజా యూనిట్ అన్నాను కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇందులో మనం ఒక పూజా మందిర్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పూజా మందిర్ చూడండి బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా నామం డిజైన్ అనేది మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దాని వల్ల లైట్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుందో. కింద వచ్చేప్పటికి ఒక ప్రసాదం ట్రే అనేది మనం ఈ విధంగా డిజైన్ చేస్తాం. ఆల్సో 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ గా స్టోరేజ్ కూడా మనం ఇంటర్నల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇందులో కూడా చూడండి మనం అడిషనల్ గా ఇంకొక స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనము డిస్ప్లే యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా క్రాకరీ లాగా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం రండి. సో ఈ కిచెన్ లో చూసుకొని మనము టోటల్ యూ షేప్ లో మనము ఈ కిచెన్ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో మాక్సిమం మనం ఇక్కడ ఫుల్ వర్క్ అనేది చేయడం జరిగింది. సో ఆల్రెడీ కౌంటర్ ఉందన్నమాట. బిల్డర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కౌంటర్ అలాంగ్ విత్ గ్రానైట్. సో వీటికే మనం ఏం చేసామంటే ఈ విధంగా ఫ్రేమింగ్ చేసుకొని అవసరం ఉన్న దగ్గర బాక్స్ వర్క్ చేసుకొని మనం ఇక్కడ కౌంటర్ అనేది డిజైన్ చేసాం అనమాట. సో ఈ కిచెన్ లో వాడిన లామినేట్స్ వచ్చేసి లైట్ బేస్ అండ్ డార్క్ బేస్ లామినేట్స్ అనేది మనం కిచెన్ లో వాడడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి మనము ఈ పిల్లర్ దగ్గర కూడా స్టోరేజ్ అనేది కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంటర్నల్ గా వాటర్ ప్యూరిఫైర్ కూడా మనం కిందనే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బాస్కెట్స్ లో భాగంగా మనం ఇక్కడ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ 3 ట్యాండమ్స్ ఇచ్చాం మీరు చూసుకోవచ్చు. అవి కూడా లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్, సాఫ్ట్ క్లోజింగ్ టెలిస్కోపిక్ ఛానల్స్ అండ్ ఆల్సో సాఫ్ట్ క్లోజింగ్
క్లోజింగ్ ట్యాన్ అన్ని మనం ఇక్కడ హార్డ్వేర్ లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హ్యాండిల్స్ కూడా చూడండి మనము ప్రీమియం హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ కిచెన్ బేస్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్సో ఓవర్ హెడ్ అనేది హ్యాండిల్ లెస్ డోర్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగినది. అండ్ ఇక్కడ చూడండి చిమ్నీ పక్కన కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూడండి ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాం అనమాట. అండ్ ఈ ప్రొఫైల్ షట్టర్స్ కూడా బ్లాక్ లో ఇచ్చాం, గ్లాస్ కూడా బ్లాక్ లో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రే యూనిట్ అనేది ఆల్రెడీ బిల్డర్ సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి మనం ఫ్రేమ్ వర్క్ అనేది డోర్స్ ఎలా పెట్టి హై గ్లాస్ తో హైలైట్ చేసాం. లాఫ్ట్ చూడండి యూ షేప్ లో మనం విధంగా లాఫ్ట్ అనేది డిజైన్ చేసి టోటల్ కిచెన్ ని మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇందులో 2 నుంచి 3 ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనము ఒక బెడ్ తో పాటు బెడ్ సైడ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే ఫస్ట్ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇందులో టోటల్ సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయండి. వాటిలో మనం ఈ విధంగా ఇక్కడ ఒక 5 డ్రాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే సిమెంట్ షెల్ఫ్ లో మనం బాక్స్ వర్క్ చేయం కాబట్టి అడిషనల్ ఒక షెల్ఫ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంచెస్ వాడాం కాబట్టి డోర్స్ కూడా అన్ని సాఫ్ట్ క్లోజింగ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో చూసుకోవచ్చు సాఫ్ట్ క్లోజింగ్ అయిన తర్వాత డోర్స్ అలైన్మెంట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇక్కడ వాడిన లామినేట్ వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అండి. ఇక్కడ కాంట్రాస్ట్ చేయడానికి వైట్ ని మనం ఈ విధంగా బ్లాక్ టీ పట్టీస్ విత్ బ్లాక్ టాల్ హ్యాండిల్స్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది ప్రీమియం సెగ్మెంట్ లో. అండ్ ఆల్సో లాఫ్ట్ లో చూసుకుంటే ఈ విధంగా మనము గ్యాస్ లిఫ్ట్ అప్ లాఫ్ట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి బెడ్ సైడ్ యూనిట్ అండి. ఇది మనం సిట్ అవుట్ కూడా అనొచ్చు, విండో సిట్ అవుట్ అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ సైడ్ యూనిట్ కూడా అనొచ్చు. డ్రెస్సింగ్ యూనిట్ మిర్రర్ వచ్చేప్పటికి డైరెక్ట్ గా మనం వాల్ కే ఫిక్స్ చేసాం. సో కింద డిజైనింగ్ అనేది సిట్ అవుట్ విత్ స్టోరేజ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ సెల్ఫ్ అనేది ఇలా ఇచ్చిన అడ్జస్టబుల్ సెల్ఫ్, ఇక్కడ లాట్ ఆఫ్ స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిట్టింగ్ ఇలా కూర్చొని మనం కంఫర్ట్ గా ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనము ఇక్కడ బెడ్ ఇచ్చామండి. ఇది వచ్చేసి స్టోరేజ్ బెడ్ అనమాట. దీనికి మనము హెడ్ కుషన్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి దగ్గర ఇక్కడ ఎల్ షేప్ లో కంఫర్ట్ అనేది పొందొచ్చు. ఇది వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ స్టోరేజ్ అనమాట. చూసుకోవచ్చు ఇంటర్నల్ గా 4 పార్టీషన్ ఇచ్చి ఏ విధంగా మనం స్టోరేజ్ ఇచ్చామో. సో మాక్సిమం ఏదైతే సీజనల్ క్లాత్స్ ఉంటాయో అవి మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్టోరేజ్, ఒక వార్డ్రోబ్ లో ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత స్టోరేజ్ మనం ఈ 6x6 బెడ్ లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనం ఫాల్ సీలింగ్ చేయలేదండి. ఇక్కడ కేవలం వార్డ్రోబ్ అలాంగ్ విత్ స్టడీ యూనిట్ అనేది మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చేయడం జరిగింది అనమాట. ముందుగా మనము స్టడీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. సో స్టడీ యూనిట్ చూడండి, మనం ఇక్కడ ఫిక్స్డ్ స్టడీ యూనిట్ అలాంగ్ విత్ మోడెస్టీ అండ్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాడిన లామినేట్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రే అలాంగ్ విత్ టూటెడ్ డార్క్ గ్రే వాడడం జరిగింది అనమాట. ఇలా చూసుకుంటే ముందుగా ఇక్కడ ఒక మోడెస్టీ ఇచ్చాము అనమాట, స్టడీ మోడెస్టీ అలాంగ్ విత్ స్టోరేజ్ కూడా ఇచ్చాము, డ్రా కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఓవర్ హెడ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇందులో చూసుకుంటే ఇక్కడ ఓవర్ హెడ్ లో కూడా ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాం, ఇక్కడ కూడా ఓపెన్ బాక్స్ ఇచ్చాం అనమాట. అండ్ ఓవరాల్ గా చూడండి ఈ ప్లేస్ ని మనం మాక్సిమం యూటిలైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇచ్చిన యూనిట్ వచ్చేసి స్వింగ్ వార్డ్రోబ్ అండి అలాంగ్ విత్ అడిషనల్ క్లాత్ సెట్ అనమాట. ఇది వచ్చేసి చూడండి ఇది యూజ్డ్ క్లాత్ హ్యాంగ్ చేసుకునే విధంగా కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కింద చూసుకుంటే విధంగా స్టోరేజ్ కూడా కింద ఇవ్వడం జరిగింది. వార్డ్రోబ్ ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందంటే ఆల్రెడీ బిల్డర్ అనే పర్సన్ మనకి సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ సెల్ఫ్స్ మనం ఏం చేసామంటే ఫ్రేమ్ వర్క్ అనేది హైలైట్ చేసినాం. ఈ ఫ్రేమ్ వర్క్ వచ్చేపాటికి ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ కి వెళ్ళాం. అండ్ ఫ్లూటెడ్ లామినేట్ విత్ ఇన్ఫినిటీ గ్రే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో లాంగ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసినాం. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా మనం లాఫ్ట్ గ్యాస్ లిఫ్ట్స్ ఇచ్చాము అదే విధంగా ఇక్కడ మనం హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ లాఫ్ట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మనము లైట్ గ్రే అలాంగ్ విత్ ఫ్లూటెడ్ డార్క్ గ్రే ఇన్ మ్యాట్ అనమాట. ఇది లైట్ గ్రే వచ్చేసి హై గ్లాస్ మనం ఇవ్వడం జరిగింది. అండ్ ప్రీమియం హ్యాండిల్ సెగ్మెంట్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని వీడియో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఒక అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేట్ హైదరాబాద్ లో ఉందండి. సో కాల్ చేసిన వారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మనం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నా పేరు రవితేజారాణి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీ.